వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్ ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. పాండ్యా, ప్యారడైజ్ పాండ్యా, ఎట్లుంది మన దెబ్బ? వచ్చింది లాస్ట్లో అయినా సరే ఒక్కొక్క బౌలర్కి చుక్కలు చూపించిన, హాఫ్ సెంచరీస్తో దుమ్ము దులిపిన. అట్లుంటుంది పాండ్యాతోని. పాండ్యా కాదు, ప్యారడైజ్ పాండ్యా. ఏ నువ్వు ప్యారడైజ్ పాండ్యా ఏమో కానీ నువ్వైతే పక్కా సెల్ఫీస్ పాండ్యా. 49 రన్స్ పైన ఉంటా, అట్లీస్ట్ ఒక సింగిల్ తీయించింటే నేను 50 కంప్లీట్ చేసుకోను. నువ్వేం చేస్తావే, నీ 50కి నువ్వు పాట పడుతుంది. ఇప్పుడు మళ్ళీ నా 49 హాఫ్ సెంచరీ కూడా లేదు. అటు ముంబై ప్లేయర్ అని జాలీ దయ కూడా లేదు. ఆ సింగిల్ ఏదో తీయించింటే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిను, నా కంబ్యాక్ ఇచ్చిన్ను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ నుంచి స్టార్ట్ చేస్తారు. తిలక్ టీంలో ఉంచాలా వద్దా అనేసి. నీ నుంచే చేస్తు ఎంత కూల్ తిలక్ తమ్ముడు, కూల్. బియ్యం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు చాలు, మొత్తం తినాల్సిన అవసరం లేదు. నువ్వైతే మంచిగా ఆడినావు, కీప్ ఇట్ అప్, ఇదే కంటిన్యూ చేయి. ఇదైతే చీటింగ్, ఇదైతే పక్క తొండాటే. మేమైతే అస్సలు ఒప్పుకోము. మాకైతే ఆస్ట్రేలియాతోనే ఇంకో 4-5 మ్యాచ్లు వేయండి. అభిషేక్ శర్మ చూస్తావా, ప్రతి మ్యాచ్ గుడ్లు పెట్టేవాడు. ఈ మ్యాచ్ చూస్తే ఆ గుడ్డు పెట్టే కోడి అంత రన్స్ పెట్టిండాడు. ఏమన్నానా ఇది, అది తక్కువ బల్లనే 60 రన్స్ కొట్టేసి వెళ్ళిపోయినాడు. ఫోన్లో వీడియో గేమ్ ఆడినట్లు ఆడిండాడు. ఇదైతే తూచా గీచ్చా. ఒక్కసారి కాటరమ్మ కొడుకు ఫామ్లకు వచ్చినాడా దబిడి తిపిడే. ఇక నుంచి చూసుకోండి ఈ కాటరమ్మ కొడుకు ఆడిచ్చే ఆట. శివ తాండవం చూస్తారా ఇంకా. మా జింబాబే పైన జింబాబర్ కూడా కొడతాడు, కానీ ఇండియా పైన కొట్టేవానికి ఒక రేంజ్ ఉంటుంది. చూస్తారు కదా ఈ మ్యాచ్లో ఎట్లా కొట్టినో. 97 రన్స్. ఇంకొక బాల్ కనుక ఉండింటే సెంచరీ కూడా ఫినిష్ చేస్తుండే. జస్ట్ మిస్ అనుకోండి. అయినా కూడా ఎట్లా సావగొట్టినా, ఇచ్చిన పెద్ద టార్గెట్ అయినా కూడా లెక్క చేయకుండా. సూపర్ బెన్నెట్ మచ్చా, నువ్వైతే మంచిగానే ఆడినావు, కానీ స్ట్రైక్ రేట్ కనుక మెయింటైన్ చేసింటే మ్యాచ్ ఈజీగా గెలుస్తుండే. దాని నుంచి మ్యాచ్ మడగొడిసిపోయింది. నువ్వైతే ఏం ఫీల్ కాకు, నెక్స్ట్ మ్యాచ్లో ఆడదాం. నన్ను చూస్తువా, 4 ఓవర్లోనే 60 రన్స్. అట్లుంటుంది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. హలో ఇండియన్ ప్లేయర్స్, మీరైతే సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఇండియా వర్సెస్ జింబాబే మ్యాచ్ కాదు, సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్. మేము కనుక గెలకపోయింటే మీ బతుకు గుగ్గిబాల్ అయిపోయినో. డాను ఒక్కవే ఓ నానా స్వీషా, దిస్ టైం ఫర్ ఆఫ్రికా. థ్యాంక్ యూ సౌత్ ఆఫ్రికా, మీకు ఏమిచ్చి రుణం తీర్చుకుందాము. వజ్ర వైడూర్యాలు కావాలా, లేకపోతే గోమతేమతలు కావాలా, అంతా మా గోస్థలంలో ఉంది, ఎత్తుకు బొమ్ము. మీరే కనుక లేకపోయింటే మాకు అస్సలు సెమీఫైనల్కి పోయేకి ఛాన్సే ఉండేది కాదు. మీ ధర్మాన ఇప్పుడు మేమైతే సెమీస్లో అడుగు పెడతాం, చూసుకోండి. స్కై బ్రో, నువ్వు అట్లా అనుకుంటే పాపలో కాలేసినట్లే. ఇక్కడ మేము వేసిన స్కెచ్ నీకు అర్థం అవ్వట్లేదు. మిమ్మల్ని సెమీస్లోకి రప్పించుకోవాలి, అప్పుడు కూడా మీరే గెలవాలి. ఫైనల్కి వస్తారు కదా, అప్పుడు తీర్చుకోండి మసలా రివెంజ్. 2024 T20 వరల్డ్ కప్ మర్చిపోయినాం అనుకుంటున్నావా? దానికోసమే ఈ స్కెచ్. రండి అక్కడ చూసుకుందాం. బావమ్మా బ్రో, పప్పులో కాలేసింది మేం కాదు, మీరే. సేమ్ అదే ఫైనల్ వరల్డ్ కప్ రిపీట్ చేస్తాం, 26 కొడతాం. ఒక్క మ్యాచ్కే ఏందా అభిషేక్ శర్మ ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? గోవా మూసుకో. ఫస్ట్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్కి ప్రిపేర్ అవ్వండి, అక్కడ కొట్టాలి.